హాయిగా ఉంటుంది కదా జున్ను. హాయిగా మాత్రమే కాదు, కొండంత ధైర్యంగా కూడా ఉంటుంది. నిజమే జున్ను, అమ్మ ప్రేమనిస్తే నాన్న ధైర్యాన్ని ఇస్తాడని స్కూల్లో మిస్ చెప్పింది కదా. అవును, అమ్మ మనుషుల్ని ప్రేమించడం నేర్పిస్తుంది, నాన్న కష్టాలని ధైర్యంగా ఎదుర్కోవడం నేర్పిస్తాడని మిస్ చెప్పింది. నాన్న, నిన్ను మాట అడగాలి, అడగనా? ఏంటమ్మా? మా అమ్మ ఎవరు? అమ్మ ఎలా ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? ఆ ప్రశ్న అడగద్దని నేను నీకు చెప్పాను కదా లక్కీ. తన కన్న తల్లిదండ్రులు ఎవరో లక్కీ తెలుసుకోవాలనుకుంటుంది నాన్న. అవును నాన్న, మీకు తెలిస్తే చెప్పండి ప్లీజ్. నన్ను ఎవరి దగ్గర నుంచి మీ చేతుల్లోకి తీసుకున్నారు? నేను నిన్ను బాగా చూసుకుంటున్నాను కదమ్మా, మళ్ళీ మీ అమ్మ గురించి ఎందుకు? ఊరికే తెలుసుకోవాలని ఉంది నాన్న. ప్లీజ్ చెప్పండి నాన్న. భాస్కర్ అంకుల్ ఉన్నారు కదా, తన ఇంట్లో ఒక ఆవిడ ఉండేది, ఆమె కూతురే నువ్వు. అమ్మ నన్ను ఎందుకు వదిలేసింది నాన్న? నేనంటే ఇష్టం లేదా? చెడ్డదా? లేదమ్మా, తను దేవత. అందుకే నాకు నిన్ను వరంగా ఇచ్చింది. నువ్వు నా చేతుల్లోకి వచ్చాక నా కష్టాలు బాధలు అన్నీ మర్చిపోయాను, మళ్ళీ మనిషినయ్యాను. నీతో పాటు అప్పుడప్పుడు నాకు ఆమె ఎవరో తెలుసుకోవాలనిపిస్తుంది, కానీ దేవతలు వరాలిస్తారు కానీ కనిపించరు. మనీషా, చాలు మిత్ర, నేను ఏది చూడకూడదు అనుకున్నానో ఇన్ని రోజులుగా అదే చూస్తున్నాను. నీ మనసు మళ్ళీ లక్ష్మి వైపు మళ్ళుతోంది. అదేం లేదు మనీషా, నువ్వు చూసింది ఏది నిజం కాదు. నువ్వు లక్ష్మికి మళ్ళీ పూలు ఇవ్వడం నిజం కాదా? అది అనుకోకుండా జరిగింది, కావాలని ఇవ్వలేదు. కవర్ చేయకు మిత్ర, ఇప్పటికే నువ్వు నన్ను బాగా కన్ఫ్యూజ్ చేస్తున్నావు. అవి వివేక్ జానుకి తెచ్చిన మలుపులు అంతే. వాడు పిన్నికి భయపడి నాకిచ్చాడు. ఏం చేయాలో తెలియక నేను క్యాజువల్గా లక్ష్మికి ఇచ్చాను అంతే. అయితే లక్ష్మి దగ్గర నుంచి పూలు తీసుకుని వివేక్ ఇచ్చేయి. ఇచ్చిన పూలు తిరిగి తీసుకోవడం బాగోదేమో. అయితే నన్ను వదిలే. మళ్ళీ పూలు తిరిగి ఇచ్చేయాలి అంతే కదా? ఇప్పుడే ఇస్తాను. నువ్వు ప్లాన్ చేయకుండానే లక్కీ నీకొక ఛాన్స్ ఇచ్చింది మనీషా. అవునా ఆంటీ, ఈ అవకాశాన్ని వాడుకుందాం. నిన్నంతా చక్కగా ఉన్న పిల్లకి ఈ రోజు జ్వరం రావడమేంటో. నిన్న లక్కీ ఏం బాలేదు, చాలా టెన్షన్గా ఉంది. లక్కీకి టెన్షన్ ఏంటి జున్ను? తన అమ్మ నాన్న ఎవరో తెలుసుకోవాలని లక్కీ నిన్నంతా టెన్షన్ పడింది. అది విషయం. అందుకే లక్కీకి ఫీవర్ వచ్చింది మిత్ర. అంతా ఇదిగో ఈ మహాతల్లి వల్లే. నేనేం చేశాను మనీషా? నువ్వేవీ చేయలేదు. నిన్న లక్కీని సరిగ్గా పట్టించుకోలేదు, తనకి జడ వేసి రెడీ చేయలేదు, స్కూల్కి పంపించలేదు. దానికి జ్వరం రావడానికి సంబంధం ఏంటి మా?
ఎందుకు ప్రతిసారి వదిన్ని బ్లేమ్ చేస్తారు? సంబంధం ఉంది వివేక్. నిన్న లక్ష్మి లక్కీని సరిగా పట్టించుకునుంటే తన కన్న తల్లి గురించి తను టెన్షన్ అయ్యేది కాదు. ఇలా ఫీవర్ తెచ్చుకునేదే కాదు. లక్కీ తన అమ్మ గురించి నైట్ నాన్నతో మాట్లాడింది. అప్పుడే లక్కీ టెన్షన్ తీరిపోయింది. లక్కీకి టెన్షన్ తీరిపోయింది కానీ కన్న తల్లి లేని లోటు తీరలేదు కదా. ఆ తల్లి గురించి ఆలోచిస్తూ జ్వరం తెచ్చుకొని ఉంటుంది. ఇన్నాళ్ళు మిత్ర లక్కీకి ఆ లోటు తెలియకుండా కన్న తల్లి గుర్తు రాకుండా పెంచాడు. నిన్న లక్ష్మి చేసిన పని వల్ల ఇన్ని సంవత్సరాలు మిత్ర పడిన కష్టమంతా వృధా అయిపోయింది. అవును, రోజు వదినే కదా లక్కీని చూసుకునేది. రే వివేక్, బిందెడు పాలల్లో చుక్క విషం పడినా ఆ పాలన్నీ విషమైపోతాయి. లక్కీ చిన్న పిల్ల. ఒక్కరోజు తనని నిర్లక్ష్యం చేసినా తనకి తన కన్న తల్లి గుర్తుకు రాక మానదు.